సారీ బాబు. ఏంటి సారీ? సారీ మీరు అనేస్తే సరిపోతుంది ఏంటి? ఇప్పుడు ఎలా నేను స్కూల్కి వెళ్ళేది? ఎలాగా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ డ్రెస్ క్లీన్ చేయించుకుని స్కూల్కి వెళ్ళు. డాడీ, మా క్లాస్ లోని పిల్లలందరిలోకి నేను నీట్ గా డ్రెస్ తీసుకుంటానని మా మిస్ నన్ను రోజు పొగుడుతూ ఉంటుంది. అలాగే, వెరీ గుడ్. అంతేకాదు డాడీ, నీకింత చక్కగా డ్రెస్ చేసే మీ మమ్మీని చూడాలని ఉంది అంది. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? నాకు మమ్మీ లేదు, నాకు అన్నం పెట్టేది, నాకు డ్రెస్ వేసేది అన్ని కూడా మా డాడీయేనని చెప్పాను. అప్పుడు మా మిస్ మా డాడీ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ అంది. ఈ డాడీ కోరుకునేది నువ్వు గ్రేట్ మ్యాన్ అవ్వాలనే బాబు. పద, స్కూల్కి టైం అవుతోంది. బై బై డాడీ. సారీ బాబు. ఏంటి సారీ? సారీ మీరు అనేస్తే సరిపోతుంది ఏంటి? ఇప్పుడు ఎలా నేను స్కూల్కి వెళ్ళేది? ఎలాగా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ డ్రెస్ క్లీన్ చేయించుకుని స్కూల్కి వెళ్ళు. ఇది నీ పనా? ఇప్పుడు నేను కారులో వెళ్ళేది ఎలా? ఎలాగా? ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆ పైన ఉన్న బంక్ లో గాలి కొట్టించుకోండి. వెళ్ళండి. ఓరి పిడుగా. ఇది బొమ్మ కాదు, నా బాబు. ఏరా బాబు, డబ్బులు ఎవరైనా తగిలాయా? చూచు, ఒళ్ళంతా మట్టి. చూడు బాబు, నా బాబు నువ్వు కలిసి ఆడుకుంటారా? అమ్మా రేఖ, అమ్మగారు నిన్ను తీసుకురమ్మంటున్నారమ్మా. నువ్వు వెళ్ళాయా? నేను కాసేపు అయిన తర్వాత వస్తాను. చలిగాలి ఎక్కువగా ఉందమ్మా, నీ ఆరోగ్యానికి పడదు. రామ్మా. చూడు బాబు, రేపు వస్తావా? నా బాబుతో కలిసి ఆడుకోవచ్చు. ఓ అలాగే, బాయ్. ఏంటంటే వెతుకుతున్నారు? నువ్వేం వెతుకుతున్నావో నేను అది వెతుకుతున్నా. ఓహో, అవును, నువ్వేం పోగొట్టుకున్నావు? డబ్బులు పోయాయి, వెతుకుంటున్నాను.
ఇదిగో నీ డబ్బు దొరికింది దొరికింది నీ డబ్బు దొరికింది. తీసుకో. నేను పోగొట్టుకునేది 50 పైసలు, 50 రూపాయల నోటు కాదు. కాకపోతే పర్వాలేదు తీసుకో. ఎంచక్క బిళ్ళలు బొమ్మలు అన్ని కొనుక్కోవచ్చు. తీసుకో. మై డియర్ డబ్బులు తాత, పెద్ద గొప్పగా ప్రతిదానికి డబ్బులు ఇస్తున్నావు. మొన్న బురద తల్లి 10 రూపాయలు ఇవ్వబోయావు, ఇప్పుడు ఉత్త పుణ్యానికి 50 రూపాయలు ఇవ్వబోతున్నావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, దీంతో నీకు కావలసిన కొనుక్కుంటావని. నాకు కావాల్సినవి కొని పెట్టడానికి మా డాడీ ఉన్నారు. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే ఒక పని చేయండి. ఏంటి? అదిగో ఆ రోడ్డు చివర ఒక అనాథశాలే ఉంది, అక్కడ పిల్లలకి ఇచ్చేయండి. వాళ్ళు బిల్లలు బిస్కెట్లు కొనుక్కుంటారు. తాతగారు, నా డబ్బు నాకు దొరికింది. మీ డబ్బు అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేయండి. బాయ్. ఓరి పీడుగా. ఏమిటి బాగా, ఏమిటి అలా ఉన్నావు? ఏముందండి, మనం వచ్చి 1 నెల రోజులైపోయింది. ఆ చెట్టు ఎక్కడుందో ఏవో కనిపించలేదు. అమ్మాయిలో ఏ మార్పు లేకుండా అలాగే ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదండి. మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అనిపిస్తుంది. అమ్మాయిని తీసుకుని మన ఊరు వెళ్దాం. ఏమంటావు? నాకు అదే మంచిదనిపిస్తోందండి. ఆయా, అమ్మా, నువ్వు వెళ్ళి సామాన్లు అవి సర్దు. ఊరికి వెళ్ళిపోతున్నాం. అమ్మాయిని నేను తీసుకొస్తాను. మా బాబు కాదు, ఒక్క బిస్కెట్ తిను. చూడు, నువ్వు తినకపోతే మళ్ళీ నీకు ఆకలి వేస్తుంది, ఏడుస్తా. నా మాట విని బాబు, ఒకటి నా మాట విని. బొమ్మని బిస్కెట్ తినమంటే ఎలా తింటుంది? ఇది బొమ్మ కాదు, మా అబ్బాయి. అబ్బాయి అంటే నా లాగా ఉండాలి, నవ్వాలి, ఆటలాడాలి, బిస్కెట్లు తినాలి. అయితే ఈ బిస్కెట్ తిని చూద్దాం. చూసావా, తినేశాను. అయితే నువ్వే నా బాబువి, నువ్వే నా బాబువి. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, నాతోనే ఉంటావు కదా? ఉంటాను. నాకు అమ్మ లేదు, నీకు బాబు లేడు కనుక నువ్వు నాకు అమ్మవి, నేను నీకు బాబుని. సరేనా? సరే, అయితే మనం వెళ్ళి ఆడుకుందాం. అమ్మా రేఖ, అమ్మా, ఈ బాబుని చూడమ్మా, పెళ్ళినమ్మా నా బాబు. అమ్మా, నేను నా బాబు కలిసి కాసేపు ఆడుకొని వస్తాం. అలాగే ఆడుకుంది కానీ నాన్నగారు పిలుస్తున్నారు, పెడదాం పదా. లేదమ్మా, ఒక్కసారి నా బాబుతో ఆడుకునేవమ్మా. అలాగే ఆడుకుంది కానమ్మా. ఆడుకుని చేస్తానమ్మా. కొద్దు కానీ అమ్మ, నా బాబు కొద్దు కానమ్మా. అమ్మ, నా మాట వినమ్మా. ఓహో, డాడీ, 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 డాడీ. ఏంటి బాబు? నాకు నాకు మమ్మీ ఎలా ఉంటుందో చెప్పవా? హఠాత్తుగా నీకు మమ్మీ ఎందుకు గుర్తుకొచ్చింది బాబు? నా కొత్త ఫ్రెండ్ నన్ను దగ్గరికి తీసుకొని నువ్వే నా బాబువి అంది. అప్పుడు నాకు మమ్మీ గుర్తుకొచ్చింది డాడీ. ఇంతకీ ఆవిడెవరు బాబు? ఆవిడ ఆ డబ్బుల తాతతో వచ్చింది. డబ్బుల తాతయ్య అయితే ఆయన కూతురే ఉంటుంది బాబు. డబ్బు గల వాళ్ళ ఆడపిల్లల పిల్లల్ని కంటారు గాని తల్లి ప్రేమని ఇవ్వలేరు బాబు. ఇంతకీ అమ్మ ఎలా ఉంటుందో చెప్పు డాడీ. ఎలా ఉంటేని? మీ అమ్మ నీకెప్పుడో చచ్చిపోయింది. లేదు, మా అమ్మ చచ్చిపోలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. చెప్పు డాడీ, అమ్మ ఎక్కడ ఉందో చెప్పు డాడీ. అమ్మ చచ్చిపోలేదు, చెప్పు డాడీ. అమ్మ నన్ను విసిగించకురా. బాబు, బాబు, అమ్మని ఎందుకు చూడాలనిపిస్తుందిరా నీకు? అమ్మ కనుక. డాడీ, ఒక్కసారి అమ్మని చూపించు డాడీ, ప్లీజ్ డాడీ. మన అమ్మ ఎక్కడుందో చెప్పు డాడీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. పేగు తెంచుకున్న మనిషి నిన్ను కాదనుకున్నా
నువ్వు మాత్రం తనను కావాలనుకుంటున్నావా బాబు? చూడరా, ఇదిగో ఏవిడే మీ అమ్మ. తెలుగు